వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం మెదక్ అంగడిలో ఉన్నాం ఫ్రెండ్స్. మెదక్ పట్టణంలోని అంగడి మేకలు గొల్లు కానీ ఏ విధంగా వచ్చో తెలుసుకుందాము. మెదక్ అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్ని పిల్లలు ఉన్నాయన్న మొత్తం? 13 పిల్లలా? ఇలా ఆడి ఎన్ని మొగయని? ఆడి 6 మిగతాయి మొగది 7. మొత్తం మీద ఏం రేటు ఉన్నాయి మొత్తం జుమ్లా? 13 పిల్లల గుత్త చెప్పు. చిన్న కలిపి చెప్తున్నా. 70,000 చెప్తాను. అంటే 5,000 చిల్లర పడుతుంది ఒకటొకటి. 5,000 చిల్లర చెప్తాను ఒకటొకటి. పోతే పడుతుంది 8,000. అదే అదే అది పడేది పెద్దగా, అదే అదే 2-3 మరకలు పెద్దగా, ఇది ఒకటి చిన్న. 70,000 గుర్తు చెప్తాను ఫ్రెండ్స్. మనం బేరం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఈచ్ వన్ 5,000 చెప్తాను గుడ్డిగా. మనం బేరం చేసుకోవచ్చు, అడగవచ్చు. ఎంత పడాయి మేకలు ఇవి? ఎంత కూడా పడ్డాయి? 13,000 కూడా. ఈచ్ వన్ 13,000 పెట్టినాడు ఫ్రెండ్స్. మేకలు మాత్రం పెద్ద సైజే ఉన్నాయి మేకలు. 13,000 కొన్నారు మీరు? ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఆడపిల్లలు మిగతా అని పట్టలే. ఎన్ని మొత్తం? 18. జట్టి మీద ఏం రేటు ఉన్నాయి పొట్టేళ్ళు? జట్టి మీద ఏం రేటు ఉన్నాయి? 7,000 దోసవా? రేట్ ఎక్కువ చెప్తున్నట్టున్నావు తమ్మి. ఫైనల్గా ఏమొస్తాయి రేటు చూసి చెప్పు. 7,000 దోశ చెప్తాను. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. ఫైనల్ రేట్ ఏమొస్తుంది తమ్మి? ఫైనల్ రేట్ చెప్పు. నువ్వు అడగన్నా గింతనే అడుగు. 6,500 ఇచ్చి పెడతావా? అన్ని పొట్టేలేనా? ఈ చూడండి 6,500 ఇచ్చి పెడతా ఉంటాం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. ఏడు 10 పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్. 7,500 కోటి ఇస్తా అంటాడు. కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉన్నాయి మెదక్లో. ఎన్ని ఉన్నాయన్న పొట్టేళ్ళు? 12 పొట్టేళ్ళు. 10 పొట్టేలు. ధర ఏముంది? 12,000 ఉందా? ఈ సమయం 12,000 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. 10 పొట్టేళ్ళు కొంచెం ఎక్కువనే ఉన్నాయి రేట్లు మీకు. ఎన్ని ఉన్నాయి పిల్లలు? 8 పిల్లలు అన్నీ మొగయేనా? ఓకే. ఈ 8 పిల్లలకి ఏం రేటు ఉంది? 7 పిల్లలు రేటు చెప్పు. 6,000 తోడు ఉన్నాయా? 6,000 తోడు చెప్తాం ఫ్రెండ్స్. మనకు బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. కానీ పిల్లలు మాత్రం చిన్నగానే ఉన్నాయి. ఇప్పుడు రేట్లు ఎక్కువ చెప్తాం. ఎంత ఉన్నాయి? జోడి 15,500. జోడి 15,500 చెప్తాం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇటు మీద. ఎక్కువ 20-25 ఉన్నాయా హోటళ్ళు? ఏం ధర ఉన్నాయి? 9,500, 8,000 అంటే ఈచ్ వన్ సైజ్ బట్టి ఇవి ఈ 2 8,000. జోడియా? ఒక సింగిలా? 7-8 సింగిలా? సింగిల్ 7,000 8,000 చెప్తున్నాం ఫ్రెండ్స్. సింగిల్ పిల్ల. రేట్లు ఎక్కువనే ఉన్నాయి మెదక్లో. ఇచ్చే రేట్ ఏముంది అనేది? ఇచ్చే ఫైనల్ రేట్ ఏముంది? 7,500 వస్తాయా? ఎన్ని వేసుకొచ్చినావు బాబు మేకలు? 20 వేసుకొచ్చినావా? ఎన్ని అమ్మినావు? 2 అమ్మినావు. ఎట్లా పోతున్నాయి మేకలు ఇవి? 10,000, 9,000, 11,000 ఈ రేంజ్లో పోతున్నాయా? ఈచ్ వన్ 10,000, 11,000, 9,000 కూడా పోతున్నాయి ఫ్రెండ్స్. మేకలు పెద్ద సైజు మేకలే ఉన్నాయి. ఎన్ని గోళ్ళు ఉన్నాయి తమ్మి? 12 గోళ్ళు ఉన్నాయి. ధర ఏముంది? 1,60,000. 12 గోళ్ళు 1,60,000 చెప్తాను. గతాల మీద చెప్తాను తమ్మి ఇవి రేట్లు.
ఈ ఏరియాలో మొత్తం 3-4 పిల్లలు పట్టుకుంటారు ఫ్రెండ్స్. తాళ్ళతోటి 3-4 పిల్లలు పట్టుకుని అమ్ముకుంటారు. ఈచ్ వన్ 5,000, 6,000, 7,000 అమ్ముతారు. ఇంకా చాలామంది ఈ 3-4 తాళ్ళు పెట్టి అమ్ముతారు. మన ఏరియాలోకి ఇట్లా గుంపులుగా పిల్లలు లేవు ఇక్కడ. ఏం రేటు ఉన్నాయి? 10,500 తోడు ఉన్నాయా? యాడ్ చేసి పెడతావు లాస్ట్ ఫైనల్గా 8,500 తోడు ఇచ్చి పెడతావా? ఈచ్ వన్ 8,500 తోడు ఇచ్చి పెడతా అంటాడు ఫ్రెండ్స్. 10,500 చెప్తాను, 8,500 ఇచ్చి పెడతా అంటాడు. గొల్లు పెద్ద సైజు గొల్లు మటన్ పర్పస్ ఉన్నాయి ఇవి. ఎన్ని తెచ్చినావు పిల్లలు? 8 పిల్లలా? 19 తెచ్చినావా? అమ్మినావా? మిగతా 8 ఉన్నాయా? అన్ని పొట్టేలేనా? అదే ఏం రేట్ ఉంది? ఈచ్ వన్ 6,800 చెప్తాను ఫ్రెండ్స్. మనకు బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు, బేరం ఉంటుంది కదా, బేరం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అదే బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని పిల్లలు ఉన్నాయి పెద్ద మనిషి? 10 పిల్లలు తెచ్చినావా? ఏం ధర ఉన్నాయి 10 పిల్లలు? 8,500 తోడు ఉన్నాయా? ఈచ్ వన్ 8,500 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ పిల్లల రేట్లు కొద్దిగా ఎక్కువనే చెప్తారు. ఇక మనం బార్గెనింగ్ బేరం చేసుకున్నట్టు ఉంటుంది. ఎన్ని తెచ్చినావు పొట్టేలు? 20 తెచ్చినావు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంకా? అమ్మలేదా? అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయా? ఇవి రేటు చెప్పు. ఈ రేటు ఏం రేటు చెప్తున్నావు? ఇవి ఎంత అడుగుతురు? ఎంత అడుగుతురు అంటున్నా. రేటు వాళ్ళు ఎంత అడుగుతురు అంటున్నా? 6,000 అడుగుతురు. మీరేదో చెప్పారు 7,500 చెప్పారు. వాళ్ళు 6,000 అడుగుతారు. దగ్గర ఉంది బేరం. మరి మాట్లాడపోయారు ఇక ఆయనతో. బేరం దగ్గరనే ఉంది కదా. అన్న మేకపోతే నీదేనా? ఎంత చెప్తున్నావు రేటు? 34,000 చెప్తున్నావా? కొంచెం రేటు ఎక్కువనే చెప్తున్నట్టున్నాయి. ఎంత అడుగుతారు అడిగేటోళ్ళు? 25 అడిగిరా? పెద్ద మేకపోతే ఫ్రెండ్స్ 35 అడుగుతురాట. 35 చెప్పిండు, 25 అడుగుతురాట. ఎన్ని పిల్లలు ఉన్నాయి? పిల్లలు ఎన్ని ఉన్నాయి? మెగపిల్లలు నీయేనా? ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం? 23 పిల్లలు తెచ్చినావా? మొత్తం జట్టు మీద ఏం రేటు ఉన్నాయి? 5,000. ఈచ్ వన్ 5,000 చెప్తాను ఫ్రెండ్స్. బార్గెనింగ్ ఉంటుంది. ఫైనల్ ఏమి ఇస్తావా మరి? ఫైనల్ రేటు 5,000 జట్టు మీద. తగ్గిస్తావా అంటున్నా? తగ్గుతావా అంటున్నా? అంతేనా? ఈచ్ వన్ 5,000 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయా పిల్లలు మొత్తం? 8 పిల్లలు ఉన్నాయా? 8 పిల్లలా? అన్ని పొట్టేలేనా? 4 పొట్టేలు 4 గాడి. ఏం ధర ఉన్నాయి? 5,000 కాడికి ఇస్తావా? ఈస్ట్ వన్ 5,000 చెప్తాను ఫ్రెండ్స్. 4 పొట్టేలు 4 కొదాలు. 42 అడుగుతున్నారు. 42 ఆయన అడుగుతున్నా 42 మొత్తం జట్టు మీద. ఓకే ఓకే యూట్యూబ్ వేస్తా. పిల్లలు ఎన్ని ఉన్నాయన్న? పిల్లలు 7 పిల్లలు ఉన్నాయి. 7 పిల్లలు. గొల్లు 20 గొల్లు 7 పిల్లలు. ధర ఏం చెప్తున్నావే? ధర 11 నుంచి 10,500. 10,500 చెప్తాను ఫ్రెండ్స్. ఏలువాడి గొల్లు ఇవి. 7 పిల్లలు ఉన్నాయి, 20 గొల్లు ఉన్నాయి. ఏలువాడికి పనిచేస్తాయి గొల్లు మాత్రం మంచిగా ఉన్నాయి. పయ్య గొల్లు మంచిగా ఉన్నాయి. అదే ఏలువాడికి పనిచేస్తాయి ఇవి. గజ్వేల్ నుంచి వచ్చారా మీరు? ఓకే ఓకేనే. ఏలువాడి గోల్డ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి. 10,500 చెప్తాను. మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి కొన్ని. ఈ పిల్లలు మాట బాబు, ఈ పిల్ల ఇక పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఫ్రెండ్స్. రేట్ రీజనబుల్ రేటే ఉన్నాయి. ఈ పిల్లలు ఆ పిల్లలు తీసుకున్నారు. పిల్లలు మాత్రం తీసుకున్నారట ఫ్రెండ్స్. తీసుకున్నారట. పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి పిల్లలు మాత్రం. చేయదారా తమ్మి? పోయినాయి కదా, తీసుకున్నారు కదా.
లేలియా ఓకే ఓకే. ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావన్నా? 31. 31 పిల్లలు ఎంత ధర చెప్తున్నావే? 31 7.5 ఈచ్ వన్ 7.5 చెప్తున్నావా? ఒకదానికి 7,500 చెప్తున్నాం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంటుంది. కాకపోతే పిల్లలన్నీ వండుకున్నాయి. బాబు ఏం రేట్ అడుగుతుండే? 10,000 జత అడిగినావా? వీళ్ళు ఏమంటారే? 11 అంటారా? అంతే 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 అంతే. 10,000 అడిగినాడు ఫ్రెండ్స్. ఈ బాబు 10,000 అడిగినట, వీళ్ళు 11 అంటారట. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి, పొడుగున్నాయి పిల్లలు మొత్తం పొట్టేలు. 10,000 కరిపోయినాయి అవి. అన్న యూట్యూబ్ రానికి సిగ్గుపడుతున్నా అన్న. గొల్ల రేట్ అయితే చెప్పిండు 9.5 తోటి ఉన్నాయి అక్కడ గొల్లు, పెద్ద గొల్లు, పెద్ద సైజు గొల్లు ఉన్నాయి. గొల్లు మాత్రం భారీగా ఉన్నాయి. ఈస్ట్ వన్ 9.5 చెప్తాడు ఎర్రగోళ్ళు. ఈ బండ్లు కూడా ఉన్నాయట, బండ్లు ఎట్లున్నాయో చూద్దాము. ఈ 10,000 కాడికి పోయినాయా? 10,000 పోయినాయట ఫ్రెండ్స్. ఈచ్ వన్ సుడిగోళ్ళు ఇవి 10,000 తోటి పోయినాయట. గొల్లు మాత్రం సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయన్న గొల్లు, జబర్దస్త్ గొల్లు. అన్న ఏం రేటు ఉంది పొట్టేలు? ఏం రేటు ఉంది పొట్టేలు? 18 చెప్తున్నావా? ఇత్తనం పొట్టేలా? పొట్టేలు మాత్రం భారీగా ఉంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది పొట్టేలు, ఇత్తనానికి పనిచేస్తుంది. ఏడాది పొట్టేలు అది? ఏడాది ఉంటుందా? పొట్టేలు మాత్రం పొడుగున్నది, బాగుంది పొట్టేలు. 18 చెప్తున్నావు. బాబు ఏం రేటు అడుగుతుండే? ఎంత అడిగినావు బాబు? 14 అడిగినావా? ఫైనల్ రేట్ ఏమొస్తుంది? ఫైనల్ రేట్ ఏముంది? 17.5 ఇస్తాను. 17.5కి ఇస్తా అంటాను ఫ్రెండ్స్. మనకు మాట్లాడుతున్నారు, బేరం నడుస్తుంది. ఇది గొడ్డలు మాత్రం పొడుగుంది, మంచిగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మన మెదగంగడి ఈ మొత్తంలో ఉన్నది. ఇక్కడ దిక్కు మేకలు ఉన్నాయి, అక్కడ దిక్కు పిల్లలు కానీ గొల్లు కానీ అక్కడ దిక్కు చెత్త కింద. అన్న మేకలు నీయేనా? జడ్జి మీద ఏం రేటు ఉన్నాయి మొత్తం మేకలు? 15 మేకలు. 15 మేకలు 1,90,000 చెప్తాను. 1,90,000 చెప్తాను నాన్న. 15 మేకలా? ఓకే ఓకే అంతే అంతే. ఫైనల్ రేట్ ఏమి ఇచ్చి పెడతావు? 5,000 తగ్గుతున్నావు. 15 ఓకే ఓకే. పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్, భారీగా ఉన్నాయి మేకలు, మంచిగా ఉన్నాయి. అదే అదే 1,75,000 ఇస్తా అంటాను. 15 మేకలు. మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. 85,000 ఉన్నాయా ఈచ్ వన్ ఒకటి? ఫైనల్ రేట్ ఏముందన్న? ఫైనల్ ఏమి ఇచ్చి పెడతావు? కావాలా? ఎంత ఇచ్చి పెడతావా?